భారతాన్ని రచించిన వేదవ్యాసుడు గొప్ప మానవతావాదని, అందుకే భారతంలోని పాత్రలని సజీవ చిత్రాలే అంటారు. స్త్రీ పాత్రల్లో ముఖ్యంగా చెప్పుకోవలసింది పాండురాజు భార్య కుంతి. కుంతి కౌరవుల అధర్మ పాలనను తన కొడుకుల ద్వారా అంతమొందించింది. అందుకు ఆమె ఎన్నో త్యాగాలు చేస్తూ, కష్టాలను అనుభవిస్తూ తన కొడుకులను తీర్చిదిద్ది హస్తినకు ధర్మరాజును పట్టాభిషిక్తుని చేసింది. అందుకే కుంతీదేవి చరిత్ర భారతంలో ప్రత్యేకంగా చెప్పవచ్చంటారు విశ్లేషకులు. కుంతికి తల్లిదండ్రులు పెట్టిన పేరు పృథ. ఈమె యాదవరాజైన శూరసేనుని ప్రథమ పుత్రిక. కృష్ణుని కన్నతండ్రి వసుదేవుని సోదరి. శూరసేనుని మేనమామ కుంతిభోజునికి పిల్లలు లేని కారణాన శూరసేనుని కుమార్తె పృథను దత్తత తీసుకుని ఆమె పేరు కుంతిగా మార్చాడు. కుంతిభోజుని ఇంట కుంతి పెరగసాగింది. ఓ సందర్భంలో దుర్వాసుడు కొన్ని నెలల పాటు కుంతిభోజుని రాజ్యంలో ఉండవలసి వస్తుంది. అప్పుడు తన కూతురైన కుంతీదేవిని ఆయనకు సేవ చేయడానికి నియమిస్తాడు. ఆ సమయంలో కుంతి కుమారి అనేక కష్టాలు ఓర్చుకుంటూ ఎంతో సహనంతో ఆ ఋషికి సేవ చేస్తుంది. అందుకు దుర్వాసుడు సంతుష్టుడై ఆమెకు మంత్రోపదేశం చేస్తాడు. ఆ మంత్ర ప్రభావం ఏమిటనగా ఆమె కోరుకున్న దేవతల నుండి సంతాన ప్రాప్తి కలిగే వరం. కుంతిభోజుడు ఏర్పాటు చేసిన స్వయంవరానికి వచ్చిన పాండురాజును ఇష్టపడటంతో కుంతీదేవి వివాహం పాండురాజుతో జరిగింది. ఆ తరువాత మాద్రదేశ రాజు కుమార్తె అయిన మాద్రిని కూడా పాండురాజు వివాహమాడాడు. అప్పుడు కుంతి కూడా ఆమెను సొంత చెల్లెల్లాగా చూడసాగింది. పాండురాజుకు వేటాడడం అంటే మహాప్రీతి. ఆయన ఒకరోజు వేటకు వెళ్ళి జంటగా తిరుగుతున్న 2 జింకల్ని చూశాడు. ఒకదానితో ఒకటి ఆడుకుంటున్న సమయంలో బాణంతో కొట్టాడు. ముని దంపతులే జింకల రూపం ధరించారని ఆయనకు తెలియదు. ఆ ముని దంపతులు ప్రాణాలు విడుస్తూ, నీవు చేసిన పాపం కారణంగా నీవెప్పుడైనా నీ భార్యను కలిసిన మరుక్షణము మరునిస్తావు అని శపించారు. అప్పటి నుండి తన భార్యలకు దూరంగా కాలం గడపసాగాడు పాండురాజు. ఒకరోజు చింతాక్రాంతుడై జరిగిన విషయాన్ని కుంతికి చెప్పగా ఆమె ఆ సమయంలో తన భర్తకు తగు ధైర్యాన్ని నూరిపోసింది. భర్తతోడే లోకంగా భావించే మహిళగా ఇక్కడ ఆమెను శ్లోకించవచ్చు. సంసార జీవితాన్ని అనుభవించలేని పాండురాజు అడవికి వెళ్ళి తపస్సు చేసి మోక్షం పొందగోరినప్పుడు కొందరు ఋషులు నిస్సంతానులైన వారికి మోక్షం దుర్లభం అన్న మాటలు ఆయన్ని ఇంకా కలిచివేశాయి. చివరకు తనకు తోచిన ఉపాయాన్ని కుంతితో పంచుకుంటాడు. దేవర న్యాయంతో పిల్లల్ని కనడానికి ఒప్పుకోవలసిందిగా ఆమెను ప్రాధేయపడతాడు. అప్పుడు కుంతీదేవి తనకు దుర్వాసుని ద్వారా వచ్చిన వరం గురించి భర్తతో చెబుతుంది. అందుకు పాండురాజు ఒప్పుకోగానే కుంతి యమధర్మరాజుతో ధర్మరాజును, వాయుదేవునితో భీముణ్ణి, ఇంద్రునితో అర్జున్ని కన్నది. అలాగే పాండురాజు మాద్రికి కూడా సంతానం కలగాలనే కోరికను కుంతి ముందు వెళ్ళిబుచ్చాడు. భర్త చెప్పిందే తడవుగా మాద్రిచే ఆ మంత్రం ఉచ్చరింపజేస్తుంది. మాద్రికిష్టమైన అశ్వనీ దేవతల కారణంగా నకుల సహదేవులు జన్మించారు. ఇక్కడ కుంతి సవతిని కూడా సంతానవంతురాలుగా చేయడము ఆమె ఔదార్యానికి మచ్చుతునక. ఒకరోజు మాద్రిని చూసిన పాండురాజుకు ఆమెపై కామవాంఛ కలగడంతో ఆమెపై చేయి వేయగానే పాండురాజు మరణించాడు. కుంతి ఎంతగానో బాధపడి పతి చితితో పాటు సహగమనం చేయాలనుకునగా అప్పుడు మాద్రి, అక్క, నీవు అన్నింటా సమర్థురాలవు. నీ 3 కొడుకులతో పాటు నా 2 బిడ్డలను కూడా సమర్థులను చేయ ప్రార్థించి తన భర్త చితితో ఆమె సహగమనం చేసింది. అప్పటి నుండి 5 పిల్లల్ని కుంతి పంచపాండవులుగా పెంచింది. ఇక్కడ కూడా కుంతి ఔదార్యాన్ని పొగడకుండా ఉండలేము. కృష్ణుని నిరంతరము ఆరాధిస్తూ నీ మేనత్త కుమారులను రక్షించవలసిందిగా కృష్ణుని ప్రాధేయపడుతూ వచ్చింది. అందుకే అడుగడుగునా పాండవులకు కృష్ణుడు రక్షణ కవచమయ్యాడు. కృష్ణుడు రాయబారిగా కౌరవ సభకు వెళ్తూ అందరి అభిప్రాయాలు తెలుసుకొనగోరి కుంతిని అడగగా ఆమె ధైర్య సాహసాలతో మాట్లాడిన మాటలకు వ్యాసభరతంలో నిజమైన రాజమాత లక్షణంగా చెప్పుకుంటారు. కృష్ణునితో, వాసుదేవ, నా కొడుకులు కౌరవులతో యుద్ధం చేసి సగం రాజ్యం పొందవలసిందే. ధర్మరాజు 5 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అంటున్నాడు. అది నాకు నచ్చలేదు. నా కొడుకులు యుద్ధం చేస్తారు, విజయమో వీరస్వర్గమో పొందుకుంటారు. ఇక్కడ రాజకుటుంబంలో పుట్టిన వీర వనితగా కుంతిని చెప్పుకోవడానికి ఒక చక్కటి ఉదాహరణ. ధర్మరాజును రాజుగా చేసిన కుంతీదేవి తోడి కోడలు గాంధారి, బావ ధృతరాష్ట్రునితో వానప్రస్థానికి వెళ్ళడం ఆమె బంధుప్రీతికి పేర్కొనదగినదిగా చెప్పవచ్చు. వీటన్నిటి కారణంగా ఆమెను త్యాగమూర్తిగా నేటికి కొనియాడతారు.